హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్దమ్మ. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈరోజు ఈ పోర్చుగీస్ వారు మన భారతదేశానికి వచ్చారు కదా. సో మనకి వాళ్ళు వచ్చిన తర్వాత చాలామంది గవర్నర్లు వచ్చారు. గవర్నర్లు వచ్చి వాళ్ళ వాణిజ్యాన్ని మన భారతదేశం మరియు భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కూడా వాళ్ళు సరుకు రవాణా చేసి చాలా అర్న్ చేశారు. సో అందులో భాగంగా వాళ్ళు కేవలం వాణిజ్యమే చేయకుండా ఇక్కడ కొన్ని భూభాగాలను వాళ్ళు పొంది ఇక్కడ కొన్ని సంస్కరణలు కూడా చేశారు. అలాంటి సంస్కరణలకు ఆది పురుషులైనటువంటి పోర్చుగీస్ వారు ముందుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ టాపిక్ అనేది ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి కూడా పనికొస్తుంది. సో అందులో మనకు కీలకమైన వ్యక్తి రెండవ గవర్నర్ అయినటువంటి అఫెన్సో డి అల్బుకర్క్. మనం అల్బుకర్క్ అని పిలుస్తుంటాం జనరల్గా, ఓకేనా. సో ఇతను ఏంటంటే మనకు ఇతనికంటే ముందు ఒక గవర్నర్ వచ్చింటాడు. ఆ గవర్నర్ వచ్చేసినటువంటి కొన్ని విషయాల్ని ఇతను తీసేసి తనదైన శైలిలో పరిపాలన చేస్తాడనమాట. ఇతను పోర్చుగీస్ ఇండియా యొక్క రెండవ గవర్నర్ 1509 నుంచి 1510 దాకా. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి లైను ఒక ఎంసీక్యూ లాగా మనకు రావచ్చు ఎగ్జామ్లో, ఓకేనా. సో నేను ఇతని గురించి చాలా విషయాలన్నీ చాలా సోర్సెస్ నుంచి తీసుకొని ఒక చోట పెట్టాను, ఓకేనా. సో ఈ అల్బుకర్క్ని మన వాళ్ళు ఏమని పిలుస్తారంటే నిజమైన స్థాపకుడిగా గుర్తింపు అనమాట, ఓకేనా. పోర్చుగీస్ యొక్క కంపెనీని నిజమైన స్థాపకుడిగా ఇతనిని చెప్తారనమాట. చాలాసార్లు అడిగారు దీన్ని, చాలా ఎగ్జామ్స్లో కూడా. అలాగే తనని భారత సముద్ర సింహం అని కూడా పిలుస్తారు, ఒక బిరుదు అనమాట, ఓకేనా. అలాగే ఈ యొక్క అల్బుకర్క్ వచ్చేసి తన విజయాలు వచ్చేసి చాలా ఇంపార్టెంట్. గోవాని స్వాధీనం చేసుకున్నాడు. ఎవరి నుంచి అంటే ఆ రోజు గోవా తన బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా నుండి తను స్వాధీనం చేసుకున్నాడు. సో యాక్చువల్గా మనకు ఈ బీజాపూర్, గోల్కొండ ఇలాంటివన్నీ మనకు 5 సంస్థానాలుగా ఉంటాయి. అందులో ఇదొకటి. అందు నుండి గోవాని తను స్వాధీనం చేసుకున్నాడు. అలాగే మనకు ఇండియాకి ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ గోవా ఉంది కదా, ఈ గోవాని మనం ఏం చేస్తాడు, తను ఈస్ట్ సైడు ఇండియాకి మొత్తాన్ని ఈ గోవాని రాజధానిగా చేశాడు. ఎవరు? అల్బుకర్క్ అనమాట. అలాగే మలక్కాని కూడా స్వాధీనం చేసుకున్నాడు. మెయిన్గా ఈ మలక్కాని ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు అంటే మసాలా దీవులకి ఇది మార్గమైందనమాట. సో ఆ పాయింట్ నుంచి దీనికి వెళ్ళేవారు. అలాగే హార్ముజ్ 1515 పర్షియన్ గల్ఫ్ వద్ద ఇది. అలాగే మస్కట్ ఒమన్లో పోర్చుగీస్ స్థావరం ఇది. అలాగే బత్కల్ స్వాధీనం చేస్తున్నాడు. ఈ రెండు మన ఇండియా కాదు, ఆ రోజు మనకు ఒక బార్డర్ అంటూ ఉండేది కాదు కాబట్టి ఇవి మనం రీసెంట్గా ఈ పేరు వినే ఉంటారు మీరు, హార్ముజ్ల సంధి అనేసి, ఓకేనా. సో అక్కడ అలాగే ఈ బత్కల్ అనేది మనకు శ్రీకృష్ణ తీరాల నుంచి 1510లో స్వాధీనం చేసుకున్నాడు. అలాగే ఈ పాయింట్స్ అన్నీ కూడా అల్బుకర్క్ కొన్ని అంటే గోవా స్వాధీనము, మలక్కా స్వాధీనము, హార్ముజ్ స్వాధీనము అని లెఫ్ట్ సైడ్ ఇచ్చేసి రైట్ సైడు ఆ స్వాధీనం చేసుకున్నటువంటి సంవత్సరాలు కూడా అడగచ్చు అనమాట, ఓకేనా. క్రీస్తు శకం 1510, 1511, 15, 10, ఓకేనా. సో ఇది కూడా చూసుకోండి ఒకసారి. ఎవరి నుంచి ఇక్కడ ఆదిల్ షా నుంచి కూడా క్వశ్చన్ పడవచ్చు, ఓకేనా. సో ఇతని యొక్క పరిపాలన విధానం ఎలా ఉండేదంటే ఇతనికంటే ముందు ఉన్నటువంటి గవర్నరు బ్లూ వాటర్ పాలసీని తను వ్యతిరేకించి సామ్రాజ్యవాదాన్ని ఇతను మొదలుపెట్టారన్నమాట. బ్లూ వాటర్ పాలసీ అంటే ఏం లేదు, దాదాపు అతను ఏదైతే సామ్రాజ్యం చేస్తున్నాడో ఆ ప్రాంతానికి ఆ వాటర్ పైన కూడా తనకు హక్కులు కలిగి ఉండేటివి. వేరే వాళ్ళు ఏదైనా వాణిజ్యానికి వస్తే ఆ వాణిజ్యం కోసం వచ్చేటువంటి సిప్పుల్ని తన వాటర్లోకి వచ్చేస్తే తనని ఏమంటారంటే తను బంధించాలన్నమాట. సో వాటర్ బాడీస్ కూడా తనవి అని చెప్పడం, ఓకేనా. అలాగే తను ఏం చేశాడు, ఇంకా అల్బుకర్క్ కార్టేజ్ వ్యవస్థ ఇచ్చాడనమాట. కార్టేజ్ వ్యవస్థ అంటే ఈ బ్లూ వాటర్ పాలసీని తీసేసిన తర్వాత ఇక్కడ ఇతని సంస్థానానికి ఆనుకున్నటువంటి వాటర్లో ఉన్నటువంటి నౌకలకి అనుమతులు ఇచ్చేవాళ్ళు, అంటే కొంచెం డబ్బు తీసుకొని అనుమతి ఇచ్చేవాళ్ళన్నమాట. అలాగే వీళ్ళు కోటలు కూడా కట్టుకున్నారన్నమాట, కోటల నిర్మాణం కొచ్చిన్, గోవాలో. అలాగే ఈ గోవా ఉంది కదా, ఈ గోవాని శాశ్వత నావికా స్థావరంగా అతను మార్చాడు అనమాట, ఓకేనా. సో చెప్పాలంటే గోవాని చాలా పటిష్టం చేశాడు ఈయన, ఎవరు? అల్బుకర్క్. అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సతీ నిషేధం. అల్బుకర్క్ ఏం చేశాడంటే తన ఆధీన ప్రాంతాల్లో ఉన్నటువంటి కొచ్చిన్ కానీ, గోవా కానీ, బత్కల్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఆనాడు హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకమైనటువంటి సతీ సహగమనాన్ని తను
అతను నిషేధించాడు అనమాట. ఓకేనా. అలాగే గోవాని అన్ని విధాలుగా డెవలప్ చేశాడు. ఓకేనా, కల్చరల్గా, పొలిటికల్గా. సో ఇది మనం ఆల్బుకర్ గురించి చదువుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక చిన్న ఎంసీక్యూ చేద్దాం. ఓకేనా. భారతదేశంలో పోర్చుగీసు వారు చివరిగా వదిలి వెళ్ళిన ప్రాంతం ఏది? కొచ్చినా, బొంబాయి, పత్కల, డయ్యునా? ఓకేనా. సో మీ సమాధానాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను సరైన సమాధానాన్ని పోస్ట్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మన వాళ్ళకి అండ్ మన మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓకేనా. స్కాలర్ దమ్మ. థ్యాంక్ యూ.